హలో అండి. వింటర్ సీజన్ అయిపోవస్తుంది అని మార్కెట్ నుండి గ్రీన్ పీస్ అయితే తెచ్చుకున్నాను. ఇవి సమ్మర్‌లో దొరకవు కదా! సో, ఇప్పుడే ఎక్కువగా తెచ్చుకొని లాంగ్ టైమ్ వరకు స్టోర్ చేసుకుంటాను. వీటి కలర్ గానీ, ఫ్రెష్‌నెస్ గానీ ఏది మారదు. సో, నేనెలా స్టోర్ చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అన్ని గ్రీన్ పీస్ ఒలుచుకోవాలనమాట. ఈ ప్రాసెస్‌లో ఇదే పెద్ద టాస్క్. ఇంట్లో చిన్న పిల్లలు గానీ, ఎల్డర్స్ గానీ ఉంటే వాళ్ళకి ఆ పని అప్పచెప్పేయండి. నెక్స్ట్ వాటర్ బాయిల్ చేసేసి, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసి గ్రీన్ పీస్ అందులో వేసి జస్ట్ 2 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేయాలనమాట. మీ దగ్గర ఇలాంటి స్ట్రెయినర్ లేకపోతే డైరెక్ట్‌గా వాటర్‌లో బాయిల్ చేసేసి మామూలు స్ట్రెయినర్ ఉంటుంది కదా! స్టీల్ స్ట్రెయినర్ దాంతో పాటు మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఐస్ కోల్డ్ వాటర్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్కిప్ చేస్తారు. ఈ గ్రీన్ పీస్‌ని ఒక డ్రై క్లాత్ మీద వేసి బాగా డ్రై చేయాలనమాట. ఫ్రీజ్ చేసేప్పుడు కొంచెం కూడా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. దీంతో దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుందనమాట. ఇప్పుడు ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసేసి డీప్ ఫ్రీజర్‌లో స్టోర్ చేయండి. 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే ఆర్టిఫిషియల్ గ్రీన్ పీస్‌కి దూరంగా ఉండండి. ఇలా స్టోర్ చేసుకొని హెల్తీగా వాడండి. మరిన్ని యూజ్‌ఫుల్ హ్యాక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.